ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓకే, మనం ఈరోజు పాశాంకుశ ఏకాదశిని మంచిగా ఫాలో అవుతున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నిన్న మనకి విజయదశమి కదా, దసరా శుభాకాంక్షలు అందరికీ. సో మరియు ఏకాదశి శుభాకాంక్షలు కూడా. సో మనం ఈరోజు భగవద్గీతలో 8వ అధ్యాయంలో 25వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. మనకి ఏ సమయాల్లో ఈ చాప్టర్ కూడా చాలా మంచిది అనమాట. ఏం చెప్తుంటారు ఈ చాప్టర్లో మనకి? యాక్చువల్గా కృష్ణని ఏ విధంగా చేరాలని చెప్పేసి. అయితే ఈ శ్లోకం వచ్చేసి ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతిర్యోగే ప్రాప్య నివర్తతే. ఏం చెప్తున్నారు? ధూమ సమయమున అందున రాత్రి అందున కృష్ణపక్షమునందున నందును సూర్యుడు దక్షిణాయనమునకు ప్రయాణించు దక్షిణాయన సమయమునందున మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనకకు తిరిగి వచ్చును. మనకి వచ్చేసి భూలోక ఈ కామ్య కర్మలు మరియు యజ్ఞ విధానములందు నిష్ణాతులైన వారు మరణానంతరము చంద్రలోకమునకు పొందుదరని శ్రీమద్ భాగవతము 3వ స్కందమున కపిలముని తెలిపారు. అట్టి ఉన్నత జీవులు చంద్రలోకమున దేవతల గణనము ప్రకారము 10,000 సంవత్సరాలు జీవించి సోమరసమును పానము చేయుచు జీవితమును అనుభవించరు. కానీ చివరికి వారు మరలా భూలోకమునకే తిరిగి వస్తురు. దీన్ని బట్టి భౌతిక ఇంద్రియములకు అనుభూతము కాకున్నను చంద్రలోకమునకు ఉన్న ఉన్నతులైన జీవులు నివసించుదురని మనకు తెలియదు. ఇంక చంద్రలోకంలో కూడా జీవులు ఉన్నారని చెప్పేసి మనకి ప్రభుపాదులు కూడా చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే శాస్త్రాల్లో ఉన్నట్లు వాళ్ళు చెప్పారు, ఆచార్యులు. వారి యొక్క విధి అది అనమాట. శాస్త్రాల్లో ఏ విధంగా ఉంటుందో అది ఖచ్చితంగా వివరిస్తూ ఉంటారు, తూచా తప్పకుండా. అయితే మనకి కపిలముని కూడా అదే చెప్పారు. భాగవతంలో 3వ స్కందంలో 25వ అధ్యాయంలో చెప్పారనమాట. ఏం చెప్తున్నారు మనకి? కొద్దిగా మీకు ఐడియా దానికోసం. ఓకే. అథో విభూతిం మమ మాయా వినాస్తం ఐశ్వర్యం మస్తాంగం అనుప్రవర్తం శ్రియం భాగవతం వాస్ప్రయంతి వాధ్రం పరాశ్యమేతే అశృణ్వతే తు లోకే. సో just 1 second. ఓకే, ఏమంటున్నాడంటే పూర్తిగా నన్నే ధ్యానించటంలో లీనమై ఉండే కారణంగా భక్తుడు సత్యలోకంతో సహా ఉన్నత లోకాల్లో పొందగలిగే అత్యున్నత వరాలనైనా కోరడు.
నార్మల్గా మనకి మనం అదే అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు ఎవరైతే ధూమ సమయం నందున రాత్రి అందున కృష్ణపక్షం నందున సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించే దక్షిణాయన సమయం నందున మరణించే యోగి చంద్రంలో అంటే చంద్రలోకానికి పోయే అవకాశం ఉన్నది. అట్లా చెప్తుంది. అయితే భక్తులు ఎవరైతే కృష్ణనామ స్మరణం చేస్తూ కృష్ణునే పరమ ధ్యేయంగా భావిస్తూ ఉంటారో వారి జీవన గమ్యం వేరే. యాక్చువల్‌గా వారు కోరుకోరు ఏ లోకాలు. ఎందుకంటే వారికి ఎప్పుడు కూడా అనునిత్యం భగవద్ ధ్యానం మీదనే ఉంటారు. భగవంతుడు ఆహ్, చూసుకుంటాడు వారి గురించి. అతడు మాయాయోగ మార్గం పొందగలిగే అష్టసిద్ధులు మాత్రం కోరడు. అష్టసిద్ధులు తెలుసు కదా! యమ, నియమ ఇవన్నీ తెలుసు కదా మనకి. ఆసన ఇవన్నీ. అయితే అతడు ఎక్కడైతే కృష్ణ భగవానుడు ఉంటాడో అక్కడికి వెళ్ళాలని కూడా కోరుకోడు. అయినా అతడు ఇవేమి ఆశించకపోయినా కూడా ఈ జన్మలోనే ఇవన్నీ అనుభవిస్తాడు. అయితే మాయ అందించే విభూతులు అనేక విధాలుగా ఉంటాయి. ఈ భూమిపై కూడా వివిధ రకాల భౌతిక ఆనందాలు మనం అనుభవించగలుగుతున్నాం. కానీ మనిషి చంద్రలోకము, సూర్యలోకము లేదా మరింత ఉన్నతమైన మహర్లోకము, జనలోకము, తపోలోకం లేదా చివరకు బ్రహ్మ నివసించే అత్యున్నత లోకమైన సత్యలోకానికి అంటే పోగలిగితే విస్తృతమైన భౌతిక అనుభవాలకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఉన్నత లోకాల్లో జీవన వ్యవస్థ ఆహ్, భూమిపై ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే చంద్రునిపై మనం 6 నెలలు గనక ఒక రోజుగా భావించబడతాయి. మన 6 నెలలు అక్కడ ఒక రోజుగా భావించబడతాయి. సత్యలోకంలో జీవన వ్యవధిని మనం ఊహించలేం. అందుకే భగవద్గీతలో చెప్పినట్లు బ్రహ్మ 12 గంటల సమయాన్ని మన గణితజ్ఞులకు ఊహించటమే సాధ్యం కాదనమాట. అంత అసాధ్యమైనది. ఇది ఇవి అన్నీ ప్రభు అయిన కృష్ణ అంటే భగవంతుని బాహ్య శక్తి అయిన మాయ యొక్క వివరణలు. అంతేగాక యోగులు తమ మాయాజాల శక్తి చేత సాధించగలిగే కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. అవి కూడా భౌతికమైనవే. ఒక భక్తుడు ఈ భౌతిక సుఖాలను కోరడు. అతను కేవలం సంకల్పంతోనే ఇవన్నీ అతనికి లభించగలవు. కానీ నిజమైన భక్తుడు అలాంటి వాటిని ఆశించడు. చైతన్య మహాప్రభువు మనకు అదే వారు బోధించిన విధంగా మనకు భౌతిక ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు, సౌందర్యాన్ని అనుభవించాలనే కోరిక ఉండకూడదు. అదే చెప్తాడు. నదనం న జనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తిరహేతుకి త్వయి. కేవలం భగవంతుని భక్తిలో లీనమై ఉండాలనేదే మన కోరిక కావాలి. ముక్తి కలగకపోయినా జనన మరణాల చక్రంలో తిరుగుతూ ఉన్నా అయితే ఒకరు కృష్ణ చైతన్యంలో నిమగ్నమైతే ముక్తి అతనికి ఇప్పటికే ఖచ్చితంగా లభిస్తుంది. భక్తులు ఉన్నత లోకాల సుఖాలను కూడా అనుభవిస్తారు. వైకుంఠ లోకాల సుఖాలను కూడా అనుభవిస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొన్నది ఏంటంటే భగవతీం భద్రాం అంటే వైకుంఠ లోకాలన్నీ నిత్య శాంతియుతమైనవిగా ఉంటాయి. అయినా ఈ శుద్ధ భక్తుడు అక్కడికి ఎదగాలని కూడా కోరుకోడు. అయినా అతనికి ఆ లాభం లభిస్తుంది. భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల సకల సౌకర్యాలను ఈ జన్మలోనే అనుభవిస్తాడు. అది. అయితే మనకి చూడండి, మనకి భగవద్గీతలో కూడా మూడో అధ్యాయంలో ఏం చెప్తున్నారు? మయీ సర్వాణి కర్మాణి సన్యాస్యాధ్యాత్మత చేతస నిరాశీర్నిర్మామో భూత్వా యుద్ధ యుద్ధాశ్వ విగత జ్వరః. అంటే
శ్రీరామ్ శ్రీరామ్. సో నేను మీకోసం మంచిగా చెప్తున్నాను అనండి. భగవద్గీత 3వ అధ్యాయం. కృష్ణ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు శ్లోకం చెప్పాం కదా మనకి. యాక్చువల్గా భక్తులు మనం ఇవన్నీ ఆలోచించాలి, భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఆమ్, సూర్య సూర్యాస్తమ సమయంలో ఆమ్, ఎవరైతే మరణించారో వారందరూ కూడా ముక్తి అనేది లభించదు. యాక్చువల్గా ఏమవుతుందంటే, ఉమ్, రాత్రిపూట మరణించిన వారికి ఏమవుతుంది, మనకి ఉమ్, భగవద్గీత ప్రకారం ఏం చెప్తున్నాడు, ఉమ్, వారు అక్కడ నిర్దేశించిన విధంగా ఆ యొక్క ఆ కర్ణానుసారంగా వెళ్ళాల్సి. కానీ భక్తులు అలా ఉండదు. భక్తులకి మనం కృష్ణ అదే చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ఆ, కృష్ణ అదే చెప్తున్నాడు, ఏం చెప్తున్నారు, ఉం, అంతకాలేచ మాం ఏవ స్మరణ ముక్త కలేవరం యం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అయితే ఎవరైనా జీవితాంతంలో తన శరీరాన్ని వదిలే సమయంలో నన్ను మాత్రమే స్మరించుతూ చనిపోతే అతడు నా స్వరూపాన్ని పొందుతాడు, దీనిలో ఎటువంటి సందేహం లేదు. అక్కడికి వెళ్తారని చెప్తున్నాడు కృష్ణుడు. అయితే తర్వాత పరమాత్మ నివాసానికి ఎలా చేరుకోవాలో మన ప్రశ్న రావచ్చు. మనకి దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే, మనకి అందుకే 8వ అధ్యాయంలో 5వ శ్లోకంలో అదే చెప్తున్నారు కదా, అంతకాలేచ మాం ఏవ స్మరన్ ముక్త కలేవరం. రైట్. సో అందుకోసమనే మనం భయపడాల్సిన అవసరం లేదు. భక్తులుగా మన లక్ష్యం ఏంటి, ఇక్కడ అదే చెప్తున్నాం, మహీ సర్వాణి కర్మాణి సన్యాసాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్మోహు భూత్వా యుద్ధశ్చ విగత జ్వర. అందుకే "ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడైన ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నీ కర్మలనన్నింటినీ నాకు సమర్పించి అలసత్వము వీడి యుద్ధము చేయుము" అని చెప్తున్నాడు. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ స్పష్టంగా తెలుపుతుంది. సైనిక అంటే ఇప్పుడు మానవుడు ఎవరైతే, ఇప్పుడు చూడండి మనకి ఆర్మీలో ఉంటారో వారి శిక్షణలో ఉన్నప్పుడు ఎంత ఆ, చాలా క- నిక్కచ్చిగా ఉంటాడనమాట. ఖచ్చితంగా ఉండాలి. తన విద్యుక్త ధర్మం నిర్వహించు యందు పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవాలని శ్రీకృష్ణ భగవానుడు అదే అర్జునుడికి చెప్తున్నాడు. అందుకే మనం కొన్ని విషయాలు కష్టంగా ఉన్నా కానీ పొద్దున్నే, ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యంగా బాగాలేనప్పుడు ఏం చేయాలి, మనం రెస్ట్ తీసుకుంటాం. అయితే నిద్ర పట్టలేదనుకోండి, నిద్ర పట్టకపోతే ఏం చేయాలి, లేచి మంచిగా కాలకృత్యాలు తీర్చుకొని సాధ్యమైతే స్నానం చేసేసి, లేదంటే స్పాంజ్ బాత్ అంటారు, ఏంటంటే తడి కూడా తీసుకొని మొత్తం ఆ బట్టతో ఒళ్ళునంతా తుడుచుకొని మనం సో భగవద్ధ్యానంలో ఉండాలి. భగవద్ధ్యానంలో అంటే మంచిగా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉండాలి. అది. సో మనం ఎందుకనగా జీవుని సహజ స్థితి భగవానుని ఆజ్ఞలకు లోబడి యున్- ఉండాలన్నమాట. అదే నిజమైన స్థితి. కనుక భగవానుని సహకారం లేకుండా జీవుడు స్వయము స్వతంత్రునిగా ఆనందమును అనుభవింపలేడు. కనుకనే మనకి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అర్జునికి యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. భగవాను సత్సంకల్పము కొరకై మానవుడు సర్వమును త్యాగము చేయుటయే కాకుండా విద్యుక్త ధర్మమును కూడా ఎటువంటి యజమానిత్వము, మమకారం అంటే యజమానిత్వం అంటే మనకి మమకారం ఉంటుంది కదా, అవి లేకుండా నిర్వహించాలి. అందుకే అర్జునుడు ఇక్కడ భగవాని ఆజ్ఞను గురించి చింతించిన అవసరం లేదు. కేవలం అతను ఆజ్ఞను అమలుపరచటే అతని ఒక కర్తవ్యము. అందుకోసమే కృష్ణ చెప్తున్న మయి నాయందు అను. ఏది అయినా నిర్మత్వము అంటే ఏదియును నాది కాదు అనే ఒక భావన నుండి మనం నేర్చుకోవాలి. అది అయితే మనకి ఎంఎం వాపి స్వరం భావం త్యజత్యేతం కలేవరం తం తమయమేతి కౌంతేయ సదా తద్భావ భావిత.
ఎవరైనా తన శరీరాన్ని వదిలే సమయంలో ఏ స్థితిని స్మరిస్తే అతడు తప్పక ఆ స్థితినే పొందుతాడు. కాబట్టి అర్జున, నీవు ఎప్పుడు నన్ను కృష్ణుని రూపంలో స్మరించుతూ నీ నియమిత కర్తవ్యమైన యుద్ధాన్ని కూడా కొనసాగించు. నీ క్రియలను నాకే అంకితం చేస్తూ నీ మనస్సు, బుద్ధిని నాలో నిలిపినప్పుడు నీవు నన్ను తప్పకుండా పొందుతావు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే భౌతిక కార్యాల్లో నిమగ్నమై ఉన్న వారందరికీ చాలా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు ఎక్కడ తన విధులను వదిలేయాలని చెప్పేసి చెప్పలేదు. అర్థమైందా? మనం వాటిని కొనసాగిస్తూ అదే సమయంలో కృష్ణనామస్మరాన్ని జపిస్తూ భగవంతుని గురించి ఎ ఎప్పుడూ ఆ యొక్క స్మరణలో మనం ఉండాలి. ఇది మనల్ని భౌతిక మాలిన్యత నుండి విముక్తి చేస్తుంది. మన మనస్సు మరియు బుద్ధి కృష్ణులో నిమగ్నం కావడం వల్ల మనం కృష్ణ లోకానికి చేరగలుగుతాము. ఈ విషయంపై ఎటువంటి సందేహం లేదు. అయితే శరీరం విడిచే ప్రక్రియ తర్వాత ఇంకొక శరీరాన్ని పొందే ప్రక్రియ కూడా ఒక క్రమబద్ధమైన వ్యవస్థ అన్నమాట. మనం మరణించే ముందు మన తదుపరి జన్మలో ఏం రూపం కావాలనేది నిర్ణయించబడుతుంది. అది మన చేత కాక ఉన్నత అధికారి దేవతలచే నిర్ణయించబడుతుంది. అర్థమైందా? ఈ జీవితం తదుపరి జీవితానికి ఒక ఆహ్, ఏమంటారు? ప్రిపరేషన్ లాంటిదనమాట. కాబట్టే మనం అంటే వచ్చే జీవితం ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనం ఇప్పుడు పాటించి అవలంబించేటువంటి పద్ధతి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు రోజు భక్తి చేసి మంచిగా భగవత్ నామ స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి. హ్మ్. మన జీవిత చరమాంకంలో భగవంతుని స్మరిస్తూ భగవత్ లోకానికి వెళ్తాం. లేదనుకో మమకారంతో ఏదన్నా ఆ పిల్లి మీదనో, కుక్క మీదనో లేదంటే ఆ గాడిద మీదనో, పందుల మీద పందులు గూడా పెంచుకుంటున్నారు గదా! మనకి గొర్రెల్ని అన్నిటిని పెంచుకుంటున్నారు గదా! డబ్బు కావాలి గదా! మనకి ముఖ్యం. ఈటన్నిటిని పెంచుకుంటారు గానీ ఆవుల్ని పెంచుకోము మనం. అయ్యంటే సరే అయ్యంటే డబ్బులు ఎందుకంటే మాంసం వస్తుంది. మాంసం ద్వారా డబ్బులొస్తాయి. ఆవులను నమ్ముకోకూడదు కదా! మనం హిందువులం గదా! ఆవుల్ని ఎవరు చెప్పారండి నమ్ముకోమని? ఆవులను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆవుల్ని మంచిగా సాదుకొని ప్రభుపాలు గూడా అదే చెప్తారు. మన ఇంట్లో ఒక ఆవుంటే ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు మనకి. ఎందుకంటే ఆవు ద్వారా మనకి పాలొస్తాయి. పాల ద్వారా ఆ పాల ద్వారా మనం మంచిగా భగవంతుడికి నైవేద్యం సమర్పించవచ్చు. నైవేద్యంతో మనం తర్వాతకి మనం తాగొచ్చు. ఆ పాలతో పన్నీర్ చేసుకోవచ్చు. భగవంతుడికి ప్రసాదాలు కుక్ చేయొచ్చు. ఆ పాలతో మంచిగా అంటే వివిధ రకాలైనటువంటి ఈ ఈ మధురమైన తీపి వస్తువులు పదార్థాలని తయారు చేయవచ్చు. మరియు వాటి ద్వారా వెన్న తయారు చేయవచ్చు మంచిగా. పెరుగు తయారు చేయవచ్చు. పెరుగు ద్వారా వెన్న, వెన్న ద్వారా నెయ్యి. ఆ నెయ్యి మళ్ళీ మనం తింటే ఆరోగ్యం భగవంతుడికి మళ్ళీ ఈ వంట చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ పాల ద్వారా ఇన్ని ఉపయోగాలున్నాయి. ఇది చూడండి, ఇది ఒక్క పాలు ఒక్కటి మనం మన ఇంట్లో మన ఆవు ద్వారా వస్తే ఏమవుతుందంటే ఈ మిగతా వస్తువుల మీద వెచ్చించవలసినంత ఏదైతే వెచ్చిస్తున్నామో ఆ ఖర్చు అదంతా సేవ్ చేసుకోవచ్చనమాట మనం. అర్థమైంది గదా! సో, మనకి ఆర్థిక సమస్యలు ఎక్కడి నుంచొస్తాయి? ఉండవు. అన్నీ మన ఇంట్లోనే దొరుకుతున్నాయి. మనకి ఏది కావాలంటే అది జేసుకోవచ్చు పాలతో. పాలతో స్వీట్ కావాలంటే స్వీట్ చేసుకోవచ్చు. మజ్జిగ కావాలంటే మజ్జిగ చేసుకోవచ్చు. లేదంటే పన్నీర్ చేసుకొని, మంచిగా ఉప్పు, కారాలేసుకొని, నిమ్మకాయ పిండుకొని మంచిగా తినొచ్చు. అందుకే మనం ఈ జీవితంలోనే భగవంతుని లోకానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. శరీరం విడిచిన వెంటనే మన ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతాం. అది కూడా భగవంతుడి స్వరూపంలాగే సచ్చిదానంద శరీరం, శాశ్వతం, జ్ఞానంతో నిండినది, ఆనందంతో నిండినది. ప్రస్తుత శరీరం సచ్చిదానంద శరీరం కాదు. ఇది అసత్, శాశ్వతం కాదు. చిత్ కాదు. అజ్ఞానంతో నిండి ఉంది, ఆనందం లేనిది. బాధలతో నిండి ఉన్నది. అన్ని బాధలు శరీరంతోనే అనుభవిస్తున్నాం. కానీ ఈ శరీరాన్ని వదిలే సమయంలో భగవంతుని అంటే శ్రీకృష్ణుని రూపాన్ని స్మరించగలిగితే మనం సచ్చిదానంద శరీరాన్ని పొందుతాము. ఇది భగవద్గీత
మనకి 8వ అధ్యాయంలో ఇదే అధ్యాయంలో 5వ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. సామద్భావం యాతి నన్ను అంటే నన్ను పొందుతాడు అని చెప్పేసి. ముందే వివరించినట్లుగా భిన్న రకాల పరమార్థజ్ఞులు ఉన్నారు. అంటే బ్రహ్మవాదులు, పరమాత్మవాదులు, భక్తులు. ఉం, బ్రహ్మజ్యోతి అనే ఆధ్యాత్మిక ఆకాశంలో అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. ఈ భౌతిక సృష్టి కేవలం మొత్తం సృష్టిలో 4వ వంతు మాత్రమే. ఈ భాగంలో కోట్లాది విశ్వాలు, వాటిలో అగణిత గ్రహాలు. అగణిత అంటే మనం గణితం అంటే ఏంది తెలుసు కదా, లెక్క పెట్టడం. అగణితం అంటే లెక్క పెట్టలేనన్ని గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఈ పూర్తి సృష్టిలో ఎక్కువ భాగం ఆధ్యాత్మిక లోకాలతో నిండి ఉంది. మనకి చూడండి ఎన్ని వైకుంఠాలు ఉంటాయో. అయ్యో, మనకి గోలోక చాట్ చూస్తే అర్థమవుతుంది. అయితే బ్రహ్మలో లీనం అవ్వాలనుకునే ఆ, వారు భగవంతుని బ్రహ్మజ్యోతి లోకానికి చేరుతారు. భగవంతునితో సన్నిహితంగా ఉండాలనే భక్తులు వైకుంఠ లోకాలకి ప్రవేశిస్తారు. అయితే అక్కడ నారాయణుడు తన విభూతి రూపాల్లో ప్రద్యుమ్న, అనిరుద్ధ, గోవింద, నరసింహ, వామన, ఓ ఎన్ని జనార్దన, ఎన్నో మొదలైన పేర్లతో భక్తులతో కలిసి ఉంటాడు. అంతమందికి బ్రహ్మవాది, పరమాత్మవాది భక్తుడు ముగ్గురు ఆధ్యాత్మిక ఆకాశానికి వెళ్తారు. కానీ కేవలం భక్తుడు మాత్రమే వైకుంఠ లోకాల్లోకి ప్రవేశించగలడు. భగవంతుడు తానే చెప్పాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల మనం కూడా అర్జునులా ఉండాలి. మీరేం చెప్తున్నారో నేను నమ్ముతున్నాను అనే దృఢ విశ్వాసంతో, ఎవరు కృష్ణుడి మీద, మన ఊహకు తగినట్లు కాకపోయినా భగవంతుని మాటలను అనుమానించకూడదు. ఆయన చెప్పినదే సత్యం. అర్థమైంది కదా. అందుకోసమనే ఆచార్యులు వారు చెప్పినట్లు మనం తూచ తప్పకుండా అన్ని పాటించాలి. తత్తు విషయ త్యాగాత్ సంగా త్యాగాత్, ఇంద్రియ సుఖాల వదిలిక మరియు భౌతిక సంబంధాల త్యాగం ద్వారా భక్తి సిద్ధిస్తుంది. అంటే విషయ అని చెప్పారు. ఇంద్రియ ఆనందానికి సంబంధించిన వస్తువులు, అలాంటి విషయాల్లో మునిగిపోయే వారిని విషయి అంటారు. విషయ విషయాసక్తుడైన వాడు భక్తిలో విజయం సాధించలేడు. అందుకే ఆచార్యులు తినటం, సంయోగం చేయటం మొదలైన వాటిపై నియమాలు నిర్దేశించారు. నారద మహర్షి చెప్తున్నది ఏమిటంటే, కేవలం స్థూలంగా విషయ అనురక్తిని వదలడం మాత్రమే కాదు, ఆ అంతర్మనస్సులో ఆ సుఖాల గురించి ఆలోచించకూడదు. సంగత్యాగం అంటే మనసులు కూడా భౌతిక సంబంధాల నుంచి విముక్తి పొందాలి. అయితే ప్రపంచంలోని అన్ని మతాల్లో ఉన్న ఆచారాలు ఇంద్రియ సుఖాల త్యాగాన్ని నిరంతరం మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మన చెన్నైలో ఉన్నాం అనమాట, టెంపుల్లో. అది మీకు. అయితే ప్రపంచంలో మనకి అదే కదా ఆచారాలు అంతా చెప్పేది. దాన్ని ఆచరించడం మాత్రం సులభం కాదు. అయినప్పటికీ ఈ భక్తి యోగను పురోగమించాలంటే దాన్ని ఆచరించక తప్పదు మనకి. హ్మ్. అందుకోసమనే భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? సన్యాస్ సన్యాసం కర్మణాం కృష్ణ పునార యోగం చ పశ్యతి సయోగి స చ సన్యాససి నాస్మితి చక్రియా. అంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తిని వదలకుండా యోగి అవ్వడం సాధ్యం కాదు. భక్తిలో త్యాగ పద్ధతి, యుక్త వైరాగ్యం అంటే మనస్సు, ఇంద్రియాలను కృష్ణుని సేవలో నిమగ్నం చేయడం. మనకి భక్తి రసాంశందులో రఘుగోస్వామి అదే చెప్తారు. అనాసక్త్యస్య విషయాన్ యథార్థం ఉపయుజ్ఞత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్య ఉచ్యతే. ఏ విషయంపై ఆసక్తి లేకుండా అది కృష్ణునితో సంబంధం ఉన్నదిగా భావించి వాడటం నిజమైన వైరాగ్యం. దీన్నే యుక్త వైరాగ్యం అంటారు. ఇది భక్తికి గొప్ప స్వేచ్ఛనిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆచరించాలి దీన్ని. శ్రీల ప్రభుపాద అదే అంటే, ఎవరైతే తాము ఇష్టం వచ్చినట్లు పనిచేసి దాని ఫలితాన్ని కృష్ణునికి అంకితం చేస్తున్నామంటూ చెప్పడం
అది భక్తి కాదు అని చెప్తారు మనకి. అందుకే భగవద్గీతలో అదే 18వ అధ్యాయంలో ఈ 57వ శ్లోకంలో అదే చెప్తారు. పాపకర్మాలను కృష్ణార్పణం అన్న నెపంతో సమర్థించలేం. చాటి చెప్పారు, 4 నియమాలను నిషిద్ధాలు పాటించని వారు శిష్యులుగా స్వీకరించే వారు కాదు. అక్రమ లైంగిక సంబంధాలు లేకపోవటం, మత్తు పదార్థాలు తీసుకోవద్దు, జూదం చేయకూడదు, మాంసాహారం తినకూడదు. ఆధ్యాత్మిక ఆనందమే నిజమైన త్యాగానికి శక్తి. భగవద్గీతలో మనకి అందుకే చెప్తారు, 2వ అధ్యాయంలో విషయ వినవర్తంతే నిరాహారస్య దేహిన రసోవర్జం రసోప్యస్యం పరం దృష్టా నివర్తతే. ఏం చెప్తారు? ఇంద్రియ సుఖాల నుంచి నివారించబడిన దేహి అంటే జీవాత్మ వాటిని త్యజించిన వాటి పట్ల రుచి మిగిలే ఉంటుంది. కానీ పరమానందాన్ని అనుభవించిన తర్వాత ఆ రుచి కూడా పోతుంది. ప్రభుపాద ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు? యోగులు చేసే నియమాలు మనకి డాక్టర్ నియమించే ఆహార నియమాలు లాంటివే. రుచి పోదు, కానీ కృష్ణుని సౌందర్యాన్ని ఆస్వాదించిన వాడు ఈ భౌతిక విషయాలపై ఆసక్తి కోల్పోతాడు అని చెప్పేసి. అందుకే నియమాలు, నిషిద్ధాలు నూతన భక్తులకు అవసరం, కానీ ఆధ్యాత్మిక రుచి వచ్చిన తరువాత అవి సహజంగా ఉండిపోతాయి. భక్తి సాధనలో దీక్ష మరియు సహాయం అంటే నారద మహర్షి చెప్పినట్లు కేవలం శ్రవణం చేయడం లేదా ఇతరులకు చెప్పడం సరిపోదు, ఆచరించాలి. ఆచర సాధన భక్తుడు సాధన చేస్తూ ఉన్న అతన్ని ఆచరణ చేస్తూ ఉన్నాడు. తన ప్రతిజ్ఞ బలంతో కామాసక్తులను నివారించేందుకు ప్రయత్నిస్తాడు. కృష్ణుడు అతడికి అంతర్గతంగా సహాయపడతాడు. ఇలా ఆధ్యాత్మిక రుచి వలన విషయాసక్తిని కోల్పోవటం జరుగుతుంది. భక్తి యోగం శాస్త్రయుక్తంగా సమర్థంగా ఫలితాన్ని ఇస్తుంది. పట్టుదలతో సాధన చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. సంగత్యాగం నిజమైన భక్తి మార్గం. సంగత్యాగం అనే పదాన్ని రూపగోస్వామి మనకు ఉపదేశామృతంలో 3వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అర్థం అభక్తుల సాహసాన్ని వదలడం భక్తి మార్గంలో అత్యంత కీలకం. చైతన్య మహాప్రభు వైష్ణవుడు ఎవ్వరు అన్న ప్రశ్నకు సమాధానం ఇలా అంటారు: అసత్సంగ త్యాగ ఇవై వైష్ణవాచార. చైతన్య చరితామృతం అదే చెప్తుంది. అసత్సంగ అంటే భౌతిక వాసనలు ఉన్న వారితో కలిసి ఉండటం భక్తిని అవరోధిస్తుంది. అలాగే సద్గురువులతో, భక్తులతో, సత్పురుషులతో ఉండటం మన భక్తిని పెంచుతుంది. అందుకే కపిలదేవ్ ఏం చెప్తున్నారు? భౌతిక ప్రేమ బంధనంగా మారుతుంది, కానీ అదే ప్రేమ ఆత్మ సాక్షాత్కార సాధించిన భక్తుల పట్ల ఉపయోగిస్తే అది విమోచనం అవుతుందన్నమాట. ప్రభుపాద వ్యాఖ్యానం చెప్తారు, ఆసక్తి అనే గుణాన్ని మనం పూర్తిగా తొలగించలేము, దాన్ని సరైన దిశలో ఉపయోగించాలి. ఈ భౌతిక వస్తువులపై ఆసక్తి మనల్ని బంధిస్తుంది, కానీ అదే ఆసక్తిని కృష్ణునిపై పెడితే అది ముక్తికి కారణమవుతుంది. మనకు తుది సందేశం ఏంటి? మనకి మన భక్తుల యొక్క అభిలాష ఏంటి? ఒక గట్టి కోరిక అంటే ఆజ్ఞ. భక్తుల అభివృద్ధి కావాలంటే మనం ఇంద్రియ సుఖాలను, భౌతిక సంబంధాలను వదలాలి. మనకి భగవద్గీతలో అదే చెప్తున్నారు ప్రపాది. ఒక సైనిక శిక్షణ లాంటిది, కష్టం అనిపించవచ్చు, అయినా కృష్ణుని శరణ్ తీసుకుని ఆ ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను పాటించడంలో నిర్లక్ష్యం మనకు అనేక జన్మల నరక యాతనగా కావచ్చు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా భక్తితో, నియమంతో, గురువుతో కలిసి భక్తి మార్గాన్ని మనం అవలంబించాలి. మనకి భాగవతంలో అదే చెప్తారు. మైత్రేయ ముని ఏం చెప్తున్నారంటే, ఏవం సంజల్పితం మాథుర్ ఆక్రన్యాథాగం వాచ సన్యాత్మానాత్మనం నిశ్చక్రమ పితుపురాత్. అంటే ధ్రువమహారాజు తల్లి సునీతి ఇచ్చిన ఉపదేశం ఆయన ఆకాంక్షించిన లక్ష్యాన్ని సాధించడానికి సాధనంగా నిలిచింది. అందుకే ధ్రువుడు వివేకంతో, బుద్ధితో, స్థిర నిశ్చయంతో తన తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోవటం జరిగింది. మనకి ధ్రువమహారాజు మరియు అతని తల్లి సునీతిదేవి ఇద్దరు దుఃఖంలో మునిగిపోయారు.
ముఖ్యంగా ధ్రువుని పొదుపు అంటే ఎవరైతే ఒక తల్లి అవమానం చేసిందో అలాగే తండ్రి ఉత్తానపాదులు ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని బట్టి కేవలం దుఃఖించటం వలన ఏమీ లాభం లేదు, దుఃఖాన్ని తొలగించేందుకు సరైన మార్గాన్ని వెతకాలి అని చెప్పేసి తల్లి మరియు కుమారుడు ఇద్దరు భగవంతుని పాదాశ్రయాన్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది అన్ని భౌతిక సమస్యలకు ఏకైకే పరిష్కారం. మనం ఇక్కడ విషయాన్ని స్పష్టంగా సూచించారు మనకి. ధ్రువుడు తన తండ్రి రాజధానిని వదిలి ఒంటరిగా ఉన్న అడవిలోకి వెళ్ళటం, బృందావనంకి వెళ్ళేసి, ఎందుకంటే అతడు భగవంతుని పరమాత్మని దర్శించేందుకు సిద్ధమయ్యాడు అనమాట. ప్రహ్లాద మహారాజు కూడా ఒక ఉపదేశాన్ని ఇస్తారు. మనశ్శాంతిని కోరేవాడు కుటుంబ బంధనాల నుండి బయటపడాలి, అడవిలోకి వెళ్ళి పరమేశ్వరుని ఆశ్రయించాలి. ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అడిగంటే వృందావనం, వృందేశ్వరి శ్రీమతి రాధారాణి ఆశ్రయాన్ని తీసుకుంటే జీవితంలో అన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మనకి మాయాపూర్ ధామం ఉంది. మాయాపూరు బృందావనంకి ఎటువంటి తారతమ్యం లేదు, మాయాపూర్ ధామానికి బృందాధామానికి. ఈ రాధారాణి సృష్టించారు ఈ యొక్క మాయాపూర్ ధామాన్ని. ధ్రువుని తల్లి సునీతి ఇచ్చిన ఉపదేశం ఏంది? ధ్రువుని ఆత్మోన్నతికి దారి తీస్తుంది. దుఃఖించడంలో కాక పరిష్కారాన్ని వెతకటంలో నిజమైన సాధన ఉందని మనం అర్థం చేసుకోవాలి. సారాంశం, భగవంతుని పాదాశ్రయమే సకల సమస్యల పరిష్కార మార్గం. వృందావన ధ్యానం, రాధాని ఆశ్రయం భక్తికి అత్యంత శక్తివంతమైన మార్గం అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, మనం అందుకే పట్టణ ప్రచారం అంటే యాటన ఇవన్నీ కూడా మనం చదవాలి. చదివి దాన్ని ప్రచారం చేస్తూ మరియు భగవత్ నామస్మరణలో నిమగ్నమై ఉండటం ద్వారా ఏమవుతుందంటే మనకి అంతా సుఖశాంతులు లభిస్తాయి అన్నమాట. మనం ఏమర్థమైంది? సో మనం కృష్ణనామస్మరణ నిత్యం స్మరిస్తూ ఉండాలి. అది చేయటం ద్వారా ఏమవుతుందంటే మనకి అంతా మంచే జరుగుతుంది. సో అందుకోసం మనం అందరం ఖచ్చితంగా భగవంతుని మీద మనస్సును లగ్నం చేసి ఎటువంటి వాంఛలకు దారి తీయకుండా మనం కృష్ణనామస్మరణ చేస్తూ ఉండాలి. సో దానికోసం ఎప్పుడు కూడా నిత్య నూతన విద్యార్థిగా ఉండాలి మనం. అది చేసినప్పుడు మనకి భగవత్ భక్తి లభిస్తుంది. రైట్? ఓకే, నేను ఈరోజు మనకి పాశాంకుశ ఏకాదశి గురించి వివరిస్తాను. యథావిధంగా యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు, ఓ మధుసూదన, అశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దయచేసి నా వైపే కృప చూపించే సత్యాన్ని చెప్పండి అని చెప్పేసి. అయితే అందుకు కృష్ణుడు చెప్తారు, రాజా, పాపాలను తొలగించే పవిత్రమైన పాపాంకుశ ఏకాదశి మహాత్మ్యాన్ని నేను మీకు వివరించబోతున్నాను. ఈ రోజున పద్మనాభుడు కనకనాభి అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని సంపాదించడానికి అర్చన విధిగా పూజ చేయాలి. అలా చేయటం వల్ల ఈ లోకంలో కావలసిన సుఖాలు లభిస్తాయి, చివరికి ముక్తిని కూడా పొందుతాము. అయితే శ్రీహరికి నమస్కారం చేసిన కేవలం ఒక మానవుడు కూడా అంటే దీర్ఘకాలం తపస్సు చేసిన ఫలితాన్ని పొందగలడు ఒకసారి నమస్కారం చేస్తే. అట్లా రోజంతా నమస్కారం చేస్తూ అన్ని రోజులు కూడా భగవత్ నామ స్మరణ చేయటం ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అర్థం చేసుకో. అనేక పాపాలు చేసిన వాడు కూడా శ్రీహరికి నమస్కరించడం ద్వారా నరకం నుండి, ఆ శిక్షల నుండి విముక్తి పొందటం సాధ్యమవుతుంది, పొందగలుగుతాడు. అయితే ఈ భూమిపై ఉన్న పవిత్ర తీర్థయాత్రలకు సమానమైన పుణ్యం విష్ణునామ స్మరణం ద్వారా కలుగుతుంది.
ఎవరైతే రామ, విష్ణు, జనార్దన, కృష్ణ వంటి నామాలను ముఖ్యంగా ఏకాదశి నాడు జపిస్తారో వారు యమధర్మరాజుని ఎప్పటికీ చూడరు. అదే పాపాంకుశ ఏకాదశిని ఉపవాసంగా ఆచరించే భక్తులు వారు నరకానుబంధాన్ని పొందరు. ఎవరన్నా ఉన్నారా, కోరుకున్నారా నాకు బంధం కావాలి నరకం నుంచి? మా పూర్వీకులు ఉన్నారు, సో నేను వెళ్ళేసి వారితో పాటు ఉంటా అని చెప్పేసి అనుకుంటున్నారు ఎవరైనా? తప్పు అలా అనుకోవద్దండి. విష్ణు భక్తుడు శివుణ్ణి అవమానించడం, శైవుడు విష్ణువు మీద విమర్శించడం చేసిన వారు నరకానికి పోవటం జరుగుతుంది. అర్థమైందా? 100 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యము ఒక్క ఏకాదశి ఉపవాసం చేసిన భక్తుడికి కలిగే పుణ్యానికి పదునెరుగు కూడా కాదనమాట. ఏకాదశి ఉపవాసానికి మించిన పుణ్యం 3 లోకాల్లోనూ లేదు. పద్మనాభుడికి అంకితమైన ఈ ఏకాదశిని ఈ పాపాలను శుద్ధి చేసే దినంగా ప్రసిద్ధి చెందినది. అయితే పద్మనాభుడి ఏకాదశిగా పేరొందిన పాపాంకుశ ఏకాదశిని ఏ వ్యక్తి ఆచరించకపోతే అతనిలో పాప ఫలితాలు భార్యలాగా అతన్ని విడవు అన్నమాట. ఈ ఏకాదశి ఉపవాసానికి సమానమైన పుణ్యం 3 లోకాల్లో కనబడు. ఇది విశ్వాసపూర్వకంగా ఆచరించిన వారు యమధర్మరాజుని ఎన్నటికీ చూడరు. ఎవరన్నా చూడాలి అనుకుంటే యమధర్మరాజుని ఈ ఏకాదశిని పాటించకపోవటం ఉత్తమం. చూడాలనుకున్నవారు ఎవరైతే కృష్ణుని చూడాలనుకుంటున్నారో వారు ఏకాదశిని పాటించాలి. మోక్షం కోరేవారు, స్వర్గారోహణ ఆశించేవారు చెబుతారుగా, మానస ఉమ్, ఆ, ఏమంటారు, రోదికులు అంటారు. మానస సరోవర రోదన రోదికులు రోహణ చేసి వచ్చాడు, ఏమంటారు, చంద్రగ్రహణ రోధకులు అంటారు. ఇవన్నీ మనకి ఫలితాన్ని ఇవ్వు. ఆరోగ్యం, సౌందర్యం, ఇవన్నీ సంపదలు, ధాన్యాలు, ఇవన్నీ కూడా ఏకాదశి రోజు మనం ఉపవాసంగా ఆచరించాలి. వీటన్నిటిని దూరంగా ఉండాలి. గంగా, గయా, కాశీ, పుష్కరాలు, కురుక్షేత్ర తీర్థం కూడా ఏకాదశికి తీసి రాబోయే పుణ్యానికి సమానంగా ఉండవు అన్నమాట. ఏకాదశి సమానంగా ఏమీ లేవు మనకి. అందుకే మహారాజు యుధిష్ఠిర ఏం చెప్తున్న కృష్ణుడు, ఈ ఏకాదశి రోజున ఉపవాసంతో పాటు రాత్రి సమయంలో జాగరణ చేసి కథలు వినడం, కీర్తనలు చేయడం, సేవ చేయడం ద్వారా విష్ణు లోకాన్ని సులభంగా పొందవచ్చు. అంతేకాక తల్లి, తండ్రి, భార్య తరపు పూర్వీకుల 10 తరాలు ఈ ఉపవాసం వల్ల విముక్తి పొందుతారు. వారు చతుర్భుజులుగా, దారులుగా అందమైన పుష్పాహారులు ధరించి గరుత్మంతునిపై కూర్చొని వైకుంఠానికి వెళతారు. ఇది పాపాంకుశ ఏకాదశి సక్రమంగా ఆచరించిన వారికి లభించే వరం. అయితే కృష్ణ మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఓ రాజా, ఓ శ్రేష్ఠుడా, రాజులో శ్రేష్ఠుడు చిన్నవాడు అయినా, యవ్వనంలో ఉన్నవాడు అయినా, వృద్ధుడైన ఏకాదశి ఉపవాసం చేసిన వాడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. పాపాంకుశ ఏకాదశిని ఆచరించని వాడు తిరిగి శ్రీ శ్రీ వైకుంఠానికి చేరుతాడు. ఆచరించినవాడు. అయితే ఈ పవిత్ర దినానం బంగారం, నువ్వులు, పంటివి అంటే ఇవన్నీ, పాడెగోవులు, తాగునీరు, గొడుగు, జాతులు వంటి విధానాలు ఇచ్చిన వారు కూడా యమలోకానికి వెళ్ళారు. అయితే భూమిపై ఎవరైనా దానాలు ఇవ్వనుకుంటే ఇవ్వచ్చండి. బంగారం భగవంతుడికి ఇవ్వచ్చు. బంగారం ఇప్పుడు గుంటూరులో ఉన్నవారు, విజయవాడలో ఉన్నవారు అక్కడ దగ్గర మందిరాలకు ఇవ్వచ్చు. ఇంకా వేరే మందిరం లేని వారు ఏం చేయాలి, మంచిగా నచ్చిన మందిరాలకి, ఇప్పుడు మన ఈ చాలా ప్రదేశాల్లో ఉన్నాయి మనకి కృష్ణ క్షేత్రాలు. ఈ ప్రభుపాదుల వారు కృపతో మనకి శేషాద్రిపురం ఉంది. మనం అందరం కూడా శేషాద్రిపురం కనెక్టెడ్, అక్కడికి ఇవ్వచ్చు మనం మంచిగా. ఎన్నో ఫెస్టివల్స్ మంచిగా వారు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ భూమిపై జన్మించే ఏకాదశి వంటి పవిత్ర దినాల్లో ఉపవాసం చేయని వాడు అతనికి శ్వాస నలుగురికి ఉపయోగపడదు. అది ఒక కుమ్మరి బెల్లో ప్రాణాల్లో ఊపిరి లాంటిది అనమాట.
అయితే ప్రత్యేకించి పాపాంకుశ ఏకాదశి నాడు బీదవాడైనా కనీసం స్నానం చేసి తగినంత దానం చేసి తన శక్తికి తగినట్టుగా శుభకార్యాలు చేయాలని చెప్తున్నారు. యజ్ఞాలు చేసి ప్రజలకు మేలు చేసేవారు, బావులు, విశ్రాంతి స్థలాలు, తోటలు, గృహాలు నిర్మించిన వారు నరక శిక్షను అనుభవించరు. దీర్ఘాయు, ధనవంతుడు, ఉన్నత కులంలో జన్మించిన వాడు, వ్యాధులు లేనివాడు అంటే అతడు గత జన్మలో పుణ్యకార్యాలు చేసిన వాడని భావించాలి. కానీ పాపాంకుశ ఏకాదశిని ఆచరించిన వాడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి వైకుంఠ లోకానికి వెళ్ళటం జరుగుతుంది. అంతలో శ్రీకృష్ణుడు ఇలా ముగిస్తూ అంటాడు, ఓ దుష్టుడా మహారాజా, పాపాంకుశ ఏకాదశి మహిమను నీకు వివరించాను. ఇది బ్రహ్మ వివర్త పురాణం నుండి అశ్వయుజ శుక్ల ఏకాదశిగా పిలువబడే పాపాంకుశ ఏకాదశి మహత్యం అని చెప్పడం జరిగింది మనకి. అయితే ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తూ ఏకాదశి అయిపోయిన తర్వాత కూడా నిత్యం భక్తి చేస్తూ ఉండాలి మనం. అప్పుడు యొక్క జన్మ మృత్యు జర వ్యాధి నుంచి మనం బయటపడటం జరుగుతుంది. అర్థమైంది కదండి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి, అమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్కి జై. చెప్పండి, ఏమన్నా సందేహాలు, ప్రశ్నలు, ప్రశ్నోత్తరాలు కానీ ఏమన్నా? హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. ఎలా ఉన్నారు అందరూ? కృష్ణ కృపలో బాగున్నాం. మంచిది. ఏంటి మీరు ఇక అక్కడే సెటిల్